ముందుగా గురుగారు జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మరి నాకు జ్ఞానభూషణ గురులు బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘరావు గారు, బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజలక్ష్మి దంపతులు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని వీక్షించినటువంటి ఆత్మ బంధువులందరికీ నా నమస్కారం. నా పేరు మధు, మాది నారాయణపేట జిల్లా మక్తల్ మండలం అనుగొండ గ్రామం. నేను హైదరాబాద్ లో ఉప్పల్ ప్రాంతంలో ఉంటాను. మరి ఈరోజు మనం ధ్యానానికి సంబంధించి ఒక అంశం గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ఏంటంటే ధ్యానానికి కావలసినవి అనే అంశానికి సంబంధించి ఈరోజు మనం చర్చించుకోబోతున్నాం. టాపిక్ ఏంటంటే ధ్యానానికి కావలసినవి అనే అంశం గురించి. మరి నా పరిచయం నిన్నే చేసుకున్నాను. ఇంతకుముందు క్లాసులో నేను చాలా మంది పరిచయం ఉంటాను కాబట్టి సో ఈరోజు డైరెక్ట్ కొద్దిగా నాకు 2008 సంవత్సరంలో పరిచయం అయింది ధ్యానం మా అన్నయ్య ద్వారా. 2009లో మొదటిసారి ప్రతిసారిని చూడడం జరిగింది. 2016 సంవత్సరంలో తటవర్తి వీరరాఘరావు గారు, తటవర్తి రాజలక్ష్మి మేడం దంపతుల సాంగత్యంలో అప్పటి నుంచి జరుగుతూ ఉంది. మరి ఈరోజు టాపిక్ ధ్యానానికి కావలసినవి అంటే ఏం కావాలి, మనకు ధ్యానం చేయాలంటే ఏం చేస్తే మనకు ధ్యానం కుదరడం కానీ ధ్యానం బాగా చేయడం కానీ ఇవన్నీ కావాలంటే ఏంటి అనే విషయాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ధ్యానానికి ముఖ్యంగా మనకు కావాల్సినవి 4 విషయాలు మనం తెలుసుకోవాలి. ఏంటి 4 విషయాలు అంటే, మొట్టమొదటిది ధ్యానానికి కావాల్సింది నమ్మకం, రెండవది శ్రద్ధ, మూడవది అభ్యాసం, అలాగే నాలుగవది ఉత్సాహం. ఈ 4 మనకు ధ్యానానికి కావాల్సిన అంశాలు. వీటి గురించి కొద్దిగా తెలుసుకుందాం. నమ్మకం, శ్రద్ధ, అభ్యాసం, అలాగే ఉత్సాహం. ఫస్ట్ పాయింట్, మొట్టమొదటిది ఏంటంటే మనకు ధ్యానానికి కావాల్సింది ఏంటంటే నమ్మకం. నమ్మకం అంటే ఏంటంటే ఇక్కడ మనం దేని మీద నమ్మకం అంటే మనం చేసే ధ్యానం మీద మనకు నమ్మకం ఉండాలి. మొట్టమొదటి నమ్మకం అంటే ఏంటంటే మనం చేసే ధ్యానం మీద మనకు నమ్మకం ఉండాలి. ఎందుకు శ్వాస మీద ధ్యానం కరెక్ట్, ఎందుకు ఈ ధ్యానం ఏం చేయాలి అనే విషయం మనకు అవగాహన ఉండాలి. సో మరి ఎందుకు శ్వాస మీద ధ్యానం కరెక్ట్ అంటే, ముందు అసలు ధ్యానం అంటే ఏమిటో మనకు తెలిస్తే అప్పుడు ఎందుకు శ్వాస మీద ధ్యానమే ఈ ధ్యానమే కరెక్ట్ అనేది మనకు అవగాహన వస్తుంది. దానికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ధ్యానం అంటే ఏంటో డెఫినేషన్ మనం తెలుసుకోవాలి. మరి ధ్యానం అంటే ఏంటంటే యోగ శాస్త్ర పితామహుడైనటువంటి పతంజలి మహర్షి, ఫాదర్ ఆఫ్ యోగా అని అంటాం, యోగ శాస్త్ర పితామహుడు అని అంటాం. ఆయన యోగ శాస్త్రంలో చాలా అగ్రగణ్యుడు. సో ఆయన కంటే టాప్ ఎవరు లేరు యోగ శాస్త్రంలో. ఆయన ధ్యానానికి ఇచ్చిన నిర్వచనం ఏంటంటే నిర్విషయ మనః ధ్యానం. నిర్విషయ మనః ధ్యానం. ధ్యానం అంటే మనసును నిర్విషయం చేయడం, అంటే మనసు లోపల ఎటువంటి విషయాలు లేకుండా చేసుకోవడాన్ని ధ్యానం అని అంటారని ఆయన చెప్పడం జరిగింది, పతంజలి మహర్షి. మరి మనసులో ఉండే విషయాలు ఏంటంటే ఆలోచనలు. మనసు చేసే పని ఏంటంటే ఆలోచించడం. ఈ మనసు లోపల ఎటువంటి విషయాలు అంటే ఎటువంటి ఆలోచన లేకుండా చేసుకోవడమే ధ్యానం అని ఆయన చెప్పడం జరిగింది. ఇంకా ఆయన చెప్పారంటే దీన్ని ఆయన ఏమన్నంటే యోగ చిత్తవృత్తి నిరోధ అని చెప్పారు. యోగ చిత్తవృత్తి నిరోధ. యోగం అంటే చిత్తవృత్తులను నిరోధించుకోవడం. చిత్తము అంటే మనస్సు, వృత్తి అంటే పని. చిత్తవృత్తులను నిరోధించుకోవడం అంటే మనసు చేసే పనిని నిరోధించడమే యోగం అని చెప్పబడింది, అంటే ధ్యానం అని ఆయన చెప్పడం జరిగింది.
మరి ఆయన ఇచ్చిన నిర్వచనం ప్రకారం ధ్యానం అంటే ఏంటంటే మనస్సును ఆలోచన రహిత స్థితిలో ఉంచడం. మరి మనసును ఆలోచన రహిత స్థితిలో ఉంచాలంటే ముందు అది ఎలా సాధ్యమవుతుందంటే ముందు మనసు అనేది ఎక్కడ ఉందో మనం తెలుసుకోవాలి. మనసు అంటే ఏంటో. మనసు అంటే ఏంటంటే సంకల్పాల సమూహమే మనస్సు అంటాం. అంటే పాజిటివ్ థాట్స్, నెగెటివ్ థాట్స్, ఆలోచనల యొక్క సమూహం, గ్రూప్ ఆఫ్ థాట్స్. అలాగే మన ఫీలింగ్స్, మన అనుభూతులు, కోపం, బాధ, సంతోషం, శాంతం, ఇవన్నీ మన ఫీలింగ్స్, మన అనుభూతులు, మన ఆలోచనల యొక్క కలిపి మనస్సు అని అంటాం. మనసు అనేది ఒక భౌతిక భాగం ఏమీ కాదు. కానీ మనసు అంటే ఏంటంటే ఆలోచనల యొక్క సమూహం, సంకల్పాల సమూహం అని చెప్తాం. గ్రూప్ ఆఫ్ థాట్స్. అలాగే మన ఫీలింగ్స్, అనుభూతులు, కోపం, సంతోషం, బాధ, శాంతం, ఇవన్నీ ఫీలింగ్స్ కూడా మనసుకు సంబంధించినవి. మనసును మనం డైరెక్ట్ గా పట్టుకోలేం, కానీ మనం ఏం చేస్తామంటే మరి అటువంటి మనసును ఏం చేస్తామంటే ధ్యానంలోకి తీసుకెళ్ళాలంటే, ఆలోచన లేని స్థితికి తీసుకెళ్ళాలంటే శ్వాస మీద ధ్యాస పెడతాం. మనసును ఆలోచన రహిత స్థితికి తీసుకెళ్ళాలంటే ఏం చేస్తామంటే శ్వాస మీద ధ్యాస పెడతాం. సో మరి ఏంటి శ్వాసకు మనసుకున్న కనెక్షన్ ఏంటంటే, ఇప్పుడు మనం మనసును డైరెక్ట్ గా పట్టుకోలేం, కానీ ఆ మనసుతో కనెక్షన్ దేనికి ఉందంటే శ్వాసకు ఉంది. మనసుతో కనెక్షన్ శ్వాసకు ఉంది. ఎలా చెప్పగలుగుతామంటే మనసుకు శ్వాస కనెక్షన్ ఏంటంటే, ఇప్పుడు చూడండి, మనం చెప్తున్నాం కోపము, సంతోషం, బాధ, శాంతం అనే ఫీలింగ్స్ గురించి, అనుభూతుల గురించి. మనం కోపంగా ఉన్నామంటే మన మనసు కోపంగా ఉందని అర్థం. అలాగే మనం శాంతంగా ఉన్నామంటే మన మనసు శాంతంగా ఉందని అర్థం. అలాగే మనం సంతోషంగా ఉన్నామంటే మన మనసు సంతోషంగా ఉందని అర్థం. అలాగే మనం బాధగా ఉన్నామంటే మన మనసు బాధలో ఉందని అర్థం. అంటే ఇవన్నిటిని బట్టి మనం ఏమర్థం తీసుకుంటే, మనం కోపం అంటే మన మనసు కోపంగా ఉన్నప్పుడు మన శ్వాసను కనుక గమనించినట్లయితే ఏమిటంటే మన శ్వాస వేగంగా జరుగుతూ ఉంటుంది, స్పీడ్గా ఉంటుంది. అంటే మన మనసు కోపంగా ఉన్నప్పుడు, మనం కోపంగా ఉన్నట్టు మన మనసు కోపంగా ఉన్నప్పుడు. అలాగే మనం శాంతంగా ఉన్నప్పుడు మన శ్వాస నెమ్మదిగా జరుగుతుంది. అంటే మన మనసు శాంతంగా ఉన్నప్పుడు. సో వీటిని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే మనసు కోపంగా ఉన్నప్పుడు శ్వాస వేగంగా ఉంది, మనసు శాంతంగా ఉన్నప్పుడు శ్వాస నెమ్మదిగా దిగుతుంది. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే మనస్సుకు శ్వాసకు మధ్య ఒక కనెక్షన్ ఉంది అనే విషయం మనకు అర్థమవుతుంది. దీనిని మనకు ఉత్తరగీతలో చెప్పడం జరిగింది. ఏంటంటే మనస్సుకు శ్వాసకు మధ్య పరస్పర సంబంధం ఉందని ఉత్తరగీతలో మనకు చెప్పడం జరిగింది. కాబట్టి మనం మనసును డైరెక్ట్ గా పట్టుకోలేము, కానీ దానితో కనెక్షన్ ఉన్న శ్వాసను మనం పట్టుకోవచ్చు. అలా శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారా మనసును కంట్రోల్ చేయొచ్చు, అదుపు చేయొచ్చు. అలా మనసును అదుపు చేసే అద్భుతమైన ప్రక్రియ శ్వాస మీద ధ్యాస, ధ్యానము. అలా శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తే మెల్లిగా ఆలోచన తగ్గించుకుంటూ ఎప్పుడైతే ఆలోచన రహిత స్థితి పొందుతామో దానినే ధ్యాన స్థితి అని అంటాం. అటువంటి ధ్యాన స్థితిలో మనకు ప్రాణశక్తి, కాస్మిక్ ఎనర్జీ లేదా విశ్వశక్తి అని అంటాం. అది మనం ధ్యానంలో పొందడం జరుగుతుంది. ధ్యాన స్థితిలో, ఆలోచన లేని స్థితి లోపల. సో ఆ ప్రాణశక్తి అనేది మనలో ప్రాణమయ శరీరం, ఇతరిక్ బాడీ అని ఉంటుంది. ఆ ప్రాణమయ శరీరాన్ని పోషిస్తుంది. ప్రాణమయ శరీరానికి ఆహారం, ఫుడ్ అనేది ఏంటంటే ప్రాణశక్తి, కాస్మిక్ ఎనర్జీ. ప్రాణమయ శరీరం అనేది పోషించబడుతుంది. ఆ ప్రాణమయ శరీరాన్నే లింగమయ శరీరం అని కూడా అంటారు. మనకు చెప్తారు లింగమయ శరీరం అని కూడా ప్రాణమయ శరీరాన్ని అంటారు. సో అలా ఆ కాస్మిక్ ఎనర్జీ ద్వారానే మన నాడీ మండలం అనేది, నాడీ మండల శరీరం అనేది శుద్ధి చేయబడుతుంది. అప్పుడు ఆ నాడీ మండలి శుద్ధి జరిగినప్పుడు మనలో కొన్ని రకాల బ్యాక్ పెయిన్ అలాంటివి రావడం కూడా జరుగుతూ ఉంటుంది. సో అట్లా ధ్యానం అంటే ఏంటంటే శ్వాస మీద ధ్యాస ద్వారా మనస్సును ఆలోచన రహిత స్థితిలో ఉంచడం. ఇది యోగ శాస్త్ర పితామహుడు అయినటువంటి పతంజలి మహర్షి ఇచ్చిన నిర్వచనం ప్రకారం మనం ఇది చెప్పవచ్చు ధ్యానం అంటే ఏమిటనేది. ఎందుకంటే ధ్యానం చేస్తూ ఉంటే ఏమవుతుందంటే ఇక్కడ మనకు ధ్యానం ద్వారా మన ఆయుష్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే మనం భూమి మీదకి వచ్చేటప్పుడే మనం ఇన్ని శ్వాసలోని శ్వాసల లెక్క ప్రకారం మనం జన్మ తీసుకోవడం జరుగుతుంది. ఇన్ని సంవత్సరాలని సంవత్సరాల లెక్క ప్రకారం కాదు మన ఆయుష్ అనేది మన శ్వాసల లెక్క ప్రకారం మనం తీసుకొని రావడం జరుగుతుంది.
ఎక్కువ శ్వాసలు తీసుకుంటే త్వరగా ఆయుష్ తగ్గిపోతుంది. తక్కువ శ్వాసలు తీసుకుంటే ఎక్కువ కాలం మనం జీవిస్తాం. మనం చూసినట్లయితే తాబేలు ఎగ్జాంపుల్. తాబేలు ఎక్కువ సంవత్సరాలు బతుకుతుంది. ఎందుకంటే తక్కువ శ్వాసలు తీసుకుంటుంది కాబట్టి. అదే ఒక కుక్క అయితే ఏందంటే ఎక్కువ శ్వాసలు తీసుకుంటుంది కాబట్టి అది తక్కువ సంవత్సరాలు బతుకుతుంది. తాబేలు తక్కువ శ్వాసలు తీసుకుంటుంది కాబట్టి ఎక్కువ సంవత్సరాలు బతుకుతుంది. మరి మనకిక్కడ ధ్యానంలో ఏమవుతుందంటే శ్వాసల సంఖ్య తగ్గుతుంది. మనం తీసుకునే శ్వాసల సంఖ్య. మామూలుగా ఉన్నప్పుడు తీసుకునే శ్వాసల సంఖ్య కంటే ధ్యానం చేస్తూ పోతుంటే మెల్లిమెల్లిగా మన శ్వాసల సంఖ్య అనేది తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకు ఆయుష్ అనేది పెరుగుతుంది. ధ్యానం చేసిన ప్రతిసారి కొద్ది ఆ శ్వాసలు ఆదా అవుతాయి. అలా ఆదా అవ్వడం వల్ల మన ఆయుష్ పెరుగుతుంది. కాబట్టి ధ్యానం చేయడం వల్ల మన ఆయుష్ పెరుగుతుందని మనం చెప్తూ ఉంటాం. అలా ఇది ధ్యానానికి సంబంధించిన నిర్వచనం. ఎందుకంటే ఈ శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తుంటే మన మనసు త్వరగా శూన్యంలోకి తొందరగా పోతుంది. శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయడం ద్వారా మన మనసు తొందరగా శూన్యంలోకి పోతుంది. కాబట్టి బెస్ట్ మెథడ్, ఈజీ మెథడ్, సులభమైన మార్గం, అద్భుతమైన మార్గం శ్వాస మీద ధ్యాస ధ్యానం అని అర్థమవుతుంది. సో ఈ విషయం మనకు అవగాహనకు వచ్చినప్పుడు, అర్థమైనప్పుడు అప్పుడు మనకు నమ్మకం కలుగుతుంది. మనం చేసే ధ్యానం మీద మనకు నమ్మకం కలుగుతుంది. ఎందుకు శ్వాస మీద ధ్యాస ధ్యానం అనేది కరెక్ట్ అనేది మనకు నమ్మకం కలుగుతుంది. ఎవరైనా అడిగినా కానీ మనం చెప్పగలుగుతాం ఎందుకు ఈ ధ్యానం కరెక్ట్ అనే విషయం గురించి. ఈ పాయింట్ మనకు అర్థమవుతాయి. అసలు ధ్యానం అంటే ఏంటో చేసినప్పుడు మనం దీని గురించి మనం చెప్పగలుగుతాం. అప్పుడు మనకి ఏంటంటే మనం చేసే ధ్యానం మీద మనకు నమ్మకం కలుగుతుంది. రకరకాల ధ్యానాలు అంటూ ఏమీ లేవు. ఉన్నది ఒకటే ఒక ధ్యానం. ఆనాపానసతి ధ్యానం అని అంటాం, లేదా శ్వాస మీద ధ్యాస ధ్యానం అని అంటాం. గౌతమ బుద్ధుడు బోధించింది, బ్రహ్మర్షి పత్రిజీ ప్రచారం చేస్తున్నది. తెలుగులో దీన్ని శ్వాస మీద ధ్యాస అంటారు. గౌతమ బుద్ధుడు పాలి భాషలో ఆనాపానసతి అని చెప్పడం జరిగింది. ఆనా అంటే ఉచ్ఛ్వాస అని, పాన అంటే నిశ్వాస అని, అపాన సతి అంటే కూడుకొని ఉండడం అని చెప్పడం జరిగింది. సో అలా మొట్టమొదటిగా ఏంటంటే మనం చేసే ధ్యానం మీద మనకు నమ్మకం ఉండాలి. నమ్మకం ఉన్నప్పుడే మనం ఏదైనా పనిని బాగా చేయగలుగుతాం. మనం చేసే పని మీద మనకు నమ్మకం లేనప్పుడు ఆ పని సరిగా చేయలేము మనం. కాబట్టి ముందు మనకు మన ధ్యానం మీద నమ్మకం ఉండాలి. ఇంకా ఏంటంటే మనకు బోధించే గురువు సద్గురువు అయి ఉంటే ఆ సద్గురువు బోధించే సాధన మీద మనకు నమ్మకం ఉండాలి. సద్గురు ఎప్పుడు మనకు సత్యాన్ని బోధిస్తాడు, సత్యాన్ని చెప్తాడు. కాబట్టి ఆ సద్గురు బోధ మీద మనకు నమ్మకం ఉండాలి. సద్గురు చెప్పిన సాధన చేసుకుంటూ పోతే మనకు ఆ సాధన మీద నమ్మకం ఉంచి ఆ సాధన చేస్తే ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాన్ని మనం పొందుతాం. అలా మనం చేసే ధ్యానం మీద మనకు నమ్మకం ఉండాలి. ఇది మొట్టమొదటి పాయింట్ ధ్యానానికి కావాల్సిన వాటిలో. ఇంకా రెండోది ఏంటంటే శ్రద్ధ. నమ్మకంతో పాటు మనకి ఏం కావాలంటే శ్రద్ధ అనేది కావాలి. సో శ్రద్ధ ఏంటంటే భగవద్గీతలో శ్రద్ధ గురించి ఒక శ్లోకంలో చెప్పడం జరిగింది. మనం చేసే ధ్యానంలో నమ్మకంతో పాటు మనం చేసే సాధనను, ధ్యానాన్ని ఎంతో శ్రద్ధగా చేయాలని చెప్తారు. ఎందుకంటే ఆ శ్లోకంలో, భగవద్గీతలో శ్లోకం ఏం చెప్తారంటే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ పరాం శాంతి మచిరేణ దిగచ్చత్ అని భగవద్గీతలో శ్లోకంలో చెప్పడం జరిగింది. ఏంటంటే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ పరాం శాంతి మచిరేణ దిగచ్చతి అని శ్లోకం. అది భగవద్గీతలోని శ్లోకం. ఆ శ్లోకంలో దాంట్లో ఏం చెప్పారంటే శ్రద్ధ ఉన్న వారికి జ్ఞానం లభిస్తుంది. జ్ఞానం అంటే ఆత్మ జ్ఞానం అని అర్థం. జ్ఞానం అంటే ఆత్మ జ్ఞానం. ప్రతిసారి మనకు చెప్తుంటారు ఏంటంటే శ్రద్ధ ఉన్న వాళ్ళకే ఆత్మ జ్ఞానం లభిస్తుంది, శ్రద్ధ లేకపోతే జ్ఞానం లభించదు. ధ్యానం అనేది మనం శ్రద్ధగా చేయాలని చెప్తారు. అలాగే నీకు ప్రతిసారి ఇంకా ఏం చెప్తారంటే నీకు ఎలాంటి శ్రద్ధ ఉంటే అలాంటి జ్ఞానం లభిస్తుంది అంట. నీకు దేని పట్ల శ్రద్ధ ఉంటే దానికి సంబంధించినటువంటి జ్ఞానం లభిస్తుంది. నీకు సినిమాల పట్ల శ్రద్ధ ఉంటే నీకు సినిమాలకు సంబంధించిన నాలెడ్జ్ నీకు లభిస్తుంది. అలాగే నీకు పూజల పట్ల శ్రద్ధ ఉంటే నీకు పూజకు సంబంధించిన నాలెడ్జ్ వస్తుంది. అలాగే నీకు ధ్యానం పట్ల శ్రద్ధ ఉంటే నీకు ధ్యానానికి సంబంధించినటువంటి జ్ఞానం వస్తుంది. నీకు దేని పట్ల శ్రద్ధ ఉంటే ఆ జ్ఞానం వస్తుందని చెప్పడం జరుగుతుంది. అలా శ్రద్ధావాన్ లభతే అంటే శ్రద్ధ ఉన్న వాళ్ళకి
జ్ఞానం లభిస్తుంది. శ్రద్ధ లేని వాళ్ళకు జ్ఞానం లభించదని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. మరి ఇంకా ఏం చెప్తారంటే షిరిడి బాబా వారు చెప్తారు ఏంటంటే శ్రద్ధ, సబూరి అని 2 పదాల గురించి చెప్తారు. శ్రద్ధ, సబూరి. సబూరి అంటే సహనం అని అర్థం. శ్రద్ధ అంటే ఇంగ్లీష్ లో అటెన్షన్ అని అంటాం. శ్రద్ధ అంటే శ్రద్ధగా వినండి, శ్రద్ధగా చదవరాయి అంటుంటారు పిల్లల్ని. సో అంటే చదివేటప్పుడు కూడా ఎలా పడితే అలా కాదు, శ్రద్ధగా వింటూ శ్రద్ధగా మనం అది చదవాలి అని, ఎలా పడితే అలా కాకుండా. సో అందుకే శ్రద్ధగా చదవరా అని కూడా అనుకుంటారు. మనం చేసేది శ్రద్ధగా చేయాలని, ఎంతో ఆసక్తితో ఇంట్రెస్ట్ గా చేయాలి. సో అట్లా ప్రాపంచికంలో మనకు ఏం కావాలంటే శ్రద్ధ, సబూరి. అంటే ఆధ్యాత్మిక జీవితం పట్ల శ్రద్ధగా ఉండాలంటాం. ప్రాపంచిక జీవితంలో సహనంతో ఉండాలని చెప్తారు. ఆధ్యాత్మిక జీవితం పట్ల శ్రద్ధ ఉండాలి, ప్రాపంచిక జీవితం పట్ల సహనం ఉండాలని ప్రతిసారి ఒక కాన్సెప్ట్ లో చెప్పడం జరిగింది. మనం ఆధ్యాత్మికంగా మనం చేసాలి అని ఎంతో శ్రద్ధగా చేయాలి. అప్పుడు మనకు ఆ శ్రద్ధ ఉన్నప్పుడు మనకు ఆ జ్ఞానం లభిస్తుంది. ఆ ఆత్మజ్ఞానం, ఆ పరమాత్మ జ్ఞానం మనం తీసుకోవాలంటే ఎంతో శ్రద్ధగా సాధన చేయాలి. అప్పుడే అది మనకు లభిస్తుంది. అలాగే సబూరి అంటే సహనం. సహనం అంటే ఏంటంటే ప్రాపంచిక జీవితంలో మనకు వచ్చే ఎన్నో రకాల పరిస్థితులు ఎదురవుతుంటాయి. సో అటువంటి పరిస్థితుల్లో మనం ఏంటంటే ఎంతో సహనంగా ఉండాలి. సహనము, ఓర్పు 2 పదాలు ఉన్నాయి. సహనం, ఓర్పు 2 పేరు. ఇక్కడ ఓర్పు అనేది శరీరానికి సంబంధించింది, సహనం అనేది మనసుకు సంబంధించింది. ఇది మహాభారతంలో కనుక మనం ఉదాహరణ తీసుకున్నట్లయితే అక్కడ ద్రౌపది వస్త్రాపహరణం జరిగినప్పుడు ద్రౌపది అక్కడ ఓర్పు, ఆమె ఓర్చుకుంది. అలాగే పాండవులది ఏంటంటే సహనం. వాళ్ళు ఎంతో సహనంతో ఉన్నారు పాండవులు. ఆ ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో ద్రౌపది ఓర్పు అని అంటాం, పాండవులది సహనం అని అంటాం. సహనం, ఓర్పు 2 ఇంపార్టెంట్. సో మనకు ప్రాపంచిక జీవితం పట్ల ఎంతో సహనంతో ఉండాలి. మనకు వచ్చే పరిస్థితులు ఎదురయ్యే పరిస్థితులు కాబట్టి. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్తుంటామో అప్పుడు ప్రాపంచికంగా మనకు ఎన్నో రకాలు వస్తూ ఉంటాయి. సో అప్పుడు మనం ఎంతో సహనంతో ఉండాలి అని చెప్తారు భద్ర సార్. సో అట్లా శ్రద్ధ, సబురు అంటే ఆధ్యాత్మిక జీవితం పట్ల శ్రద్ధ, ప్రాపంచిక జీవితం పట్ల సహనం ఉండాలి. మరి ఈ శ్రద్ధ ఉంటేనే మనం సాధనలు సరిగ్గా చేయగలుగుతాం. మొట్టమొదటిది ఏంటంటే నమ్మకం ఉండాలి. రెండోది శ్రద్ధ ఉండాలి. అది మనకు భౌతికతలో చెప్పడం జరిగింది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానము. శ్రద్ధ ఉన్న వారికి ఆత్మజ్ఞానం లభిస్తుంది అని. సో అలాగే ఇంకా ఏంటంటే మనకు ఇంకా 3 రకాల శ్రద్ధల గురించి చెప్పడం జరిగింది భగవద్గీతలో. ఏమిటా 3 రకాల శ్రద్ధలు అంటే తామసిక శ్రద్ధ, రాజసిక శ్రద్ధ, సాత్విక శ్రద్ధ. శ్రద్ధల్లో కూడా 3 రకాలు భగవద్గీత ప్రకారం చెప్పబడింది. తామసిక శ్రద్ధ, రాజసిక శ్రద్ధ, సాత్విక శ్రద్ధ. తామసిక అంటే తమ గుణానికి సంబంధించింది. ప్రాపంచిక సుఖాల మీద ఆసక్తి ఉండడం, శ్రద్ధ ఉండడం, దీన్ని తామసిక శ్రద్ధ అని అంటాం. ప్రాపంచిక సుఖాల మీద అంటే కానా పీనా సోనా, తినడం, తాగడం, పడుకోవడం మీద దృష్టి ఉండడం. అతి తిండి, అతి నిద్ర, ఈ లక్షణాలు, బద్ధకము, సోమరితనం, వాయిదా వేయడం, ఎటువంటి లక్షణాలు ఉన్నాయంటే తమ గుణానికి సంబంధించిన లక్షణాలు కాబట్టి తామసిక శ్రద్ధ వాళ్ళకు ఉన్నట్లు. ప్రాపంచిక సుఖాల మీద ఆసక్తి ఉంటే దీన్ని తామసిక శ్రద్ధ అని అంటాం. అలాగే రాజసిక శ్రద్ధ. రాజసిక శ్రద్ధ అంటే రాజగుణానికి సంబంధించింది, ఇది మనసుకు సంబంధించింది. తామసిక శ్రద్ధ శరీరానికి సంబంధించింది, రాజసిక శ్రద్ధ మనసుకు సంబంధించింది. ఇది ఏంటంటే గర్వం, అహంకారం కలిగి ఉండడం. అలాగే ప్రతిదీ కూడా ఏంటంటే కీర్తి ప్రతిష్టల కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం పాకులాడడం, నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకోవాలని, ఫేమస్ అయిపోవాలని, బాగా పాపులర్ అయిపోవాలని, పాపులారిటీ కోసం సినిమా సెలబ్రిటీస్ వాళ్ళు, సినిమా వాళ్ళు, అలాగే రాజకీయ నాయకులు ఏంటంటే అధికారం చెలాయించాలి, పెత్తనం చెలాయించాలి అనే భావం వాళ్ళలో ఉంటుంది. ఎవరైతే ఈ భావం ఉంటుందో వాళ్ళందరూ రజోగుణానికి సంబంధించిన వాళ్ళని అంటారు. ఆ గర్వం, అహంకారం ఉన్న వాళ్ళందరూ. సో ఇది ఏంటంటే రాజసిక శ్రద్ధ అని అంటాం దీన్ని. రాజసిక శ్రద్ధ. సో ఈ తామసిక శ్రద్ధ, రాజసిక శ్రద్ధ ఇవి 2 ఉంటే మనకు ధ్యానం కుదరదు, సాధన కుదరదు.
మనకు సాధన కుదరాలంటే ఈ తామసిక శ్రద్ధ, రాజసిక శ్రద్ధ ఇవి 2 వదిలేసి సాత్విక శ్రద్ధ అనేది మనకు ఉండాలి. అంటే మనం సాత్విక గుణంలోకి రావాలి. సాత్విక గుణంలోకి వచ్చినప్పుడే అంతా మనం మంచి చేయడానికి ఇష్టపడతాం. సాత్వికంగా ఉంటాం. శాకాహారాన్ని తీసుకోవడానికి ఇష్టపడతాం. సాత్వికంలో ఉన్నప్పుడు. సో, ఆ సాత్వికం శ్రద్ధ ఉంటేనే మనం మంచి పనులు చేసినప్పుడు ధ్యానం చేయడానికి ఇష్టపడతాం. సాధన కూడా మనకు బాగా కుదురుతుంది సాత్విక శ్రద్ధ ఉంటే. కాబట్టి మనం తామసిక శ్రద్ధ, రాజసిక శ్రద్ధ ఈ 2 వదిలేసి సాత్విక శ్రద్ధలోకి మనం రావాలి. అప్పుడే మనకు సాధన కుదురుతుంది. ధ్యానం బాగా చేయగలుగుతాం. ఎన్నో లాభాలు పొందగలుగుతాం. సో, ఈ తామసిక శ్రద్ధ, రాజసిక శ్రద్ధ ఎలా వస్తాయంటే మనం ఆహార నియమాలు సరిగ్గా పాటించకపోవడం వల్ల ఇవి వస్తాయి. సో, కాబట్టి ఎప్పుడైతే మనం ఆహార నియమాలను చక్కగా శ్రద్ధగా పాటిస్తామో, సరిగ్గా ఆహార నియమాలను పాటిస్తామో, అప్పుడు మనం వీటి నుంచి బయటపడి సాత్విక శ్రద్ధ వస్తుంది. అప్పుడు మనం సాధన బాగా కుదురుతుంది. సాధన బాగా చేయగలుగుతాం. అలా ఇవి భగవద్గీతలో మనకు బోధించబడినటువంటి 3 రకాల శ్రద్ధలు. తామసిక, రాజసిక, సాత్విక శ్రద్ధలు. ఇది శ్రద్ధ గురించి. అలాగే సాత్విక శ్రద్ధ వల్లనే మనం ఆత్మస్థితిలో జీవించగలుగుతాం. ఆత్మస్థితికి చేరుకోగలుగుతాం. ఇది శ్రద్ధ గురించి. అంటే ఏ పనైనా గాని మనం శ్రద్ధగా చేయాలి అని అర్థం. సో, మొట్టమొదటిది నమ్మకం. మనం చేసే ధ్యానం మీద మనకు నమ్మకం ఉండాలి. రెండోది శ్రద్ధ. మనం చేసే ధ్యానాన్ని, సాధనని చాలా శ్రద్ధగా చేయాలి. ఇకపోతే మూడోది అభ్యాసం. ఓకే. నమ్మకము, శ్రద్ధ. మూడోది ఏంటంటే అభ్యాసము, ప్రాక్టీస్. సాధన అది మనకు ప్రాక్టీస్ ద్వారానే మనకు కుదురుతుంది. ఎందుకంటే తెలుసుకున్నంత మాత్రాన ధ్యానం ఏమి కుదరదు. సో, ధ్యానానికి ఏం కావాలంటే చెప్తుంటారు సార్ ఏంటంటే ఏమీ అవసరం లేదు ధ్యానానికి. ఏం కావాలంటే ఒక శ్వాస ఒకటి ఉంటే చాలని అంటారు. శ్వాస ఉన్న ప్రతి ఒక్కరూ ధ్యానం చేయొచ్చు అని చెప్తారు. శ్వాస ఉంటే చాలు. ముక్కు కింద వేలు పెట్టి చూస్తే వేలు దగ్గర మనకు ఆ శ్వాస తెలుస్తుంటే ఎవరికైతే శ్వాస ఉందో వాళ్ళందరూ ధ్యానం చేయొచ్చు అని చెప్తారు. ఏమీ అవసరం లేదు ధ్యానానికి అని అంటారు. అంటే చెప్తారు ప్రతిసారి ఒక సందర్భంలో ఏంటంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరికి శ్వాస ఉంది కానీ దాని మీద ధ్యాసే ఎవరికీ లేదని అన్నారు. సో, అట్లా ఏంటంటే శ్వాస ఉండడం కాదు, శ్వాస మీద ధ్యాస ఉంచాలి. అంటే ధ్యానం చేయాలని అర్థం. సో, అట్లా ధ్యానం చేయడానికి ఇవి కావాలి. నమ్మకం కావాలి, శ్రద్ధ కావాలి. మూడోది అభ్యాసం. అభ్యాసం అంటే ప్రాక్టీస్. ప్రాక్టీస్ ఆఫ్ మెడిటేషన్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని అంటారు. మనకు తెలుగులో సుమతి శతకంలో ఒక పద్యం ఉంటుంది. అనగనగ రాగమతి శైలుచునుండు తినగ తినగ వేము తీయనుండు సాధనమున పనుల సమకూరు ధరలోన అని చెప్పడం జరుగుతుంది. అనగనగ రాగ మతిశైలుచునుండు తినగ తినగ వేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన అని. సో, అంటే మొట్టమొదటిగా పాట పాడినప్పుడు గొంతు మామూలుగా ఉండొచ్చు కానీ రోజు చక్కగా సాధన చేస్తూ ఉంటే, పాట పాడుతుంటే ఆ గొంతు భద్రంగా తెరుతుంది. అలాగే మొట్టమొదటిసారిగా తిన్నప్పుడు వేపాకు చేదుగానే ఉంటుంది. కానీ రోజు ఒక కొద్దిగా తింటూ పోతుంటే ప్రాక్టీస్ చేస్తుంటే మెల్లిగా ఆ వేపాకు కూడా తీయగా అనిపిస్తుంది. అంటే సాధన చేయగా ఏమవుతుందంటే రాయగా రానైనా నునుపవుతుందని చెప్తారు. అంటే సాధన చేయగా ఎటువంటిది కష్టమైన మనసైనా కానీ అది సులభమవుతుందని చెప్తారు. అంటే ఎటువంటి పనైనా మనం చేయగలుగుతాం. దాన్ని సాధనమైన పనులు సమకూరు తరుణంలో అన్నట్టు. సాధన చేయగా ఎటువంటి పనైనా మనం సాధించగలుగుతాం, చేయగలుగుతామని. సో, అలా అభ్యాసం అనేది తప్పనిసరి ఎవరికైనా. సో, ఈ మధ్య కొన్ని రోజుల కింద ప్రతిసారి చెప్పడం ఏంటంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ధ్యానం నేర్చుకోవాలంట. రెండోది ధ్యానం చెయ్యాలంట. మూడోది ధ్యానం చెప్పాలి. అలాగే ధ్యాన ప్రచారం చేయాలని ఇంగ్లీష్‌లో ఒక కాన్సెప్ట్ చెప్పడం జరిగింది. ఏంటంటే ఫస్ట్ ఏంటంటే లెర్న్ మెడిటేషన్ అన్నాడు. ధ్యానం నేర్చుకో. సెకండ్ ప్రాక్టీస్ మెడిటేషన్. ధ్యానం చెయ్యి. థర్డ్ ఏంటంటే మూడోది ఏంటంటే టీచ్ మెడిటేషన్. ధ్యానం చెప్పాలంట. ఫోర్త్ ఏంటంటే స్ప్రెడ్ మెడిటేషన్. ధ్యానంతో ధ్యాన ప్రచారం ఇంకా విస్తృతంగా చేయాలని. ధ్యానం నేర్చుకోవాలి, ధ్యానం చేయాలి, ధ్యాన మిత్రులకు చెప్పాలి, ఇతరులకు ధ్యాన ప్రచారం కూడా మనం చేయాలి. ఈ 4 పాయింట్స్ చెప్పడం జరిగింది.
లెర్న్ మెడిటేషన్, ప్రాక్టీస్ మెడిటేషన్, టీచ్ మెడిటేషన్, స్ప్రెడ్ మెడిటేషన్ అని. సో ఇవి చేయాలి. అంటే సాధన మనం చేయాలి, తెలుసుకోవడం కాదు. మన సాధన అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత సాధన చేస్తే అంత లాభం మనం పొందుతాం. ఓకే. సో అలా అభ్యాసం అంటే సాధన చేయడం. సో ఈ అభ్యాసం మనకు ఎంతో ఇంపార్టెంట్. మనకు పతంజలి మహర్షి చెప్పడం జరిగింది, అభ్యాస వైరాగ్యాభ్యం తన్నిరోధ అని ఒక వాక్యం చెప్పడం జరిగింది పతంజలి మహర్షి. ఏమిటంటే అభ్యాస వైరాగ్యాభ్యం తన్నిరోధ, అభ్యాసము వైరాగ్యం వల్ల తన మనసును నిరోధించవచ్చు అని చెప్పడం జరిగింది. ఎందుకంటే మనసు అనేది నిరోధించడం అనేది చాలా కష్టమైన పని. ఎందుకంటే మొక్క వంగనిదే మానవ వంగున అని అంటారు. అంటే మనం చిన్న వయసులోనే ఎందుకు ధ్యానం చేసుకోవాలంటే మనకు అప్పుడు మనసు అనేది అదుపు చేయడం ఇది సులభంగా ఉంటుంది కాబట్టి. సో ఎందుకంటే శరీరాన్ని వంచడం అనేది మొక్కను వంచడం లాంటిదంట, మనసును వంచడం అనేది మానును ఉంచడం లాంటిదంట. మొక్కను వంచడం తేలికే, అంటే శరీరాన్ని వంచడం తేలికే, కానీ మానును వంచడం అనేది చాలా కష్టమైన పని. అంటే మనసును వంచడం అనేది కూడా అంత కష్టమైన పని అని చెప్తారు కాబట్టి. సో అటువంటి మనసును అదుపు చేయాలంటే ఒకటి ఒక మార్గం శ్వాస మీద ధ్యాసం. ఎంత గొప్ప ఎంత పెద్ద ఏనుగైనా సరే, మదపు టేనుగైనా సరే, మావటి వాడు అంటే ఒక చిన్న అంకుశం తోటి ఆ ఏనుగుని కంట్రోల్ చేస్తాడు, అదుపు చేస్తాడు మావటి వాడు. మదపు టేనుగు సైతం చిన్న అంకుశంతో మావటి వాడు అదుపు చేస్తాడు. సో అలాంటి మనం ఎంత కష్టమైన మనసైనా సరే, ఎంత మనసు కోతి లాంటిది అని చెప్తాడు. మామూలు కోతి కాదు, కళ్ళు తాగిన కోతి లాంటిదని అంటారు. అంటే ఆ విధంగా ప్రవర్తిస్తుంది మన మనసు అనేది. ఇప్పుడు ఖాళీ దొరికితే గతంలోకైనా వెళ్తుంది, గతంలో జరిగిన సంఘటనలు గుర్తు చేసి బాధ పెడుతుంది, లేదంటే భవిష్యత్తును గుర్తు చేసి భయపెడుతూ ఉంటుంది ఆ మనసు. అటువంటి మనసును అదుపు చేయడం చాలా కష్టం. కాబట్టి దీన్ని మనకు చెప్పారు ఏంటంటే, ప్రపంచాన్ని జయించిన వాడి కంటే కూడా తన మనసును తాను జయించిన వాడు గొప్పవాడు అని చెప్పారు మనకు. అంటే ప్రపంచం జయించడము సాధ్యమవుతుందేమో, కానీ మనసును జయించడం అంత కష్టమని దాని యొక్క అర్థం. ఎందుకంటే మనసు అనేది కంటికి ఏమీ కనిపించదు, ఉంది లేదా అంటే ఉంది, కానీ పట్టుకుందామంటే అంత ఈజీగా దొరకదు. కానీ అటువంటి మనసును కూడా అదుపు చేసే సాధన, అద్భుతమైన సాధన అంటే శ్వాస మీద ధ్యాస, ధ్యానము. ఆ ధ్యానం ద్వారానే, ఆ సాధన ద్వారానే మనం ఆ మనసును అదుపు చేయవచ్చు. అది పతంజలి మహర్షి ఏం చెప్పారంటే అభ్యాస వైరాగ్యాభ్యం తన్నిరోధ, అభ్యాసము వైరాగ్యం వల్ల మనం మనసును అదుపు చేయవచ్చు అని చెప్పారు. బ్రహ్మర్షి వశిష్ఠుల వారు కూడా శ్రీరాముడికి చెప్పడం జరిగింది, అభ్యాసం ద్వారానే మనం ఆత్మజ్ఞానాన్ని సంపాదించగలుగుతామని ఆయన చెప్పడం జరిగింది. ఆత్మజ్ఞానాన్ని సంపాదించాలంటే మనం అభ్యాసం చేయాలి, అభ్యాసం మనకు చాలా ఇంపార్టెంట్ అని బ్రహ్మర్షి వశిష్ఠుల వారు చెప్పినా కానీ, అలాగే రమణ మహర్షి, వీళ్ళందరూ ఏంటంటే అభ్యాసం, వైరాగ్యం, అలాగే విచారణ, వీటి గురించి చెప్పడం జరిగింది. సో అభ్యాసం, ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీని గురించి ఒక చిన్న కథ చెప్తాను అభ్యాసానికి సంబంధించి. ఏంటంటే ఒకసారి ఒక ఊరికి ఒక స్వామీజీ దగ్గరికి ఒక ఆమె వెళ్ళి అడుగుతుంది, స్వామీజీ మీరు మా ఇంటికి ఒకరోజు ఉపన్యాసానికి రావాలని చెప్పేసి ఒక స్వామీజీ గారిని అడిగితే, ఆ స్వామీజీ గారు సరేనమ్మా అని చెప్పి పలానా డేట్ రోజు మీ ఇంటికి వస్తానని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఆ స్వామీజీ వచ్చే రోజు ఉందో ఆ రోజు ఈమె ఏం చేసిందంటే, మరి ఆ గురువు గారికి భోజనం ఏదైనా చేద్దామని చెప్పేసి ఆ గురువు గారి శిష్యులకు ఫోన్ చేసి, ఆయన వచ్చే రోజు ఫోన్ చేసి ముందుగా అడుగుతుంది. అడిగి, మరి గురువు గారు ఈరోజు మా ఇంటికి ఉపన్యాసానికి వస్తున్నారు, మరి ఆ గురువు గారికి తినడానికి ఏదైనా చేద్దామని అనుకుంటున్నాము, మరి గురువు గారు ఏం తింటారు అని ఆమె ఆ శిష్యులని అడుగుతుంది. మరి ఆ శిష్యులు చెప్తారు, గురువు గారికి అన్ని ఇష్టమే, ఆయన అన్ని తింటారు, కానీ కాకరకాయ అని అనగానే అక్కడ ఫోన్ సిగ్నల్ ప్రాబ్లం వచ్చి లైన్ కట్ అయిపోతుంది. సో మళ్ళీ ఎంత ట్రై చేసినా ఇక్కడ ఆమెకు సిగ్నల్ లైన్ దొరకపోవడం వల్ల ఆమె ఏమిందంటే, గురుగారు అన్ని తింటారు కానీ అందులో కాకరకాయ అనగానే ఆమె ఏం అర్థం చేసుకుంటుందంటే, ఓహో గురుగారు అన్ని తింటారు, అందులో కాకరకాయ అంటే మరీ ఇష్టమేమో అనుకుని ఆ రోజు అన్ని కాకరకాయ వెరైటీస్ చేస్తుంది.
కాకరకాయ పులుసు, కాకరకాయ పచ్చడి, కాకరకాయ వేపుడు ఇలా కాకరకాయ సంబంధించిన అన్ని కర్రీస్ చేయడం జరుగుతుంది. సో, అలా ఆ రోజు గురువుగారు వస్తారు ఇంటికి. వచ్చిన తర్వాత ఆయనకు ఉపన్యాసం ఇస్తారు. ఉపన్యాసం ఇచ్చిన తర్వాత మరి ఆయన అడుగుతారు, "స్వామీజీ భోజనానికి రండి" అని చెప్పేసి డైనింగ్ టేబుల్ దగ్గర తీసుకెళ్తారు. అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని చూస్తే ఏంటంటే అన్ని పాత్రలో ఏంటంటే కాకరకాయ కర్రీస్ ఉంటాయి. ఆ గురువుగారు ఏం చేస్తారంటే ఇంకా అటువంటి గురువులు, స్వామీజీలు ఏం చేస్తారంటే ఎవరింటికైనా వెళ్ళినప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉన్నదాంతో కొద్దిగా అడ్జస్ట్ అయ్యి తింటూ ఉంటారు. సో, ఆయన ఏం చేయలేక ఏంటంటే ఆ కాకరకాయ కర్రీ కొద్దిగా వేసుకొని తింటాడు. ఇక్కడేంటంటే ఆయనకు అన్ని కర్రీస్ అంటే ఇష్టమే కానీ కాకరకాయ అంటే అందులో ఇష్టం ఉండదు. కానీ అక్కడ ఏమీ లేకపోవడం వల్ల అన్ని కాకరకాయ వేపుడు ఉండడం వల్ల వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో ఆయన కొద్దిగా కాకరకాయ కర్రీ తీసి ఆయన వెళ్ళడం జరుగుతుంది. అలా వెళ్తే మరుసటి రోజు ఏమవుతుందంటే ఆ గురుగారికి ఇంకో చోట ఉపన్యాసం ఉంటుంది. ఇంకో చోట ఉపన్యాసం ఉంటే అప్పుడేం చేస్తారంటే ఆ ఇంటావిడ నిన్న ఎవరైతే ప్రోగ్రామ్ చేశారో ఆవిడకి ఫోన్ చేసి అడుగుతుంది. ఏమని అడుగుతుందంటే, "నిన్న గురుగారు మీ ఇంటికొచ్చారు కదా ఉపన్యాసానికి. మరి గురుగారికి ఏం చేశారు? ఆయన ఏం తిన్నారు?" అంటే ఈమె చెప్తుంది, "గురుగారికి కాకరకాయ కర్రీ అంటే చాలా ఇష్టం. మేమన్ని కాకరకాయ వెరైటీస్ చేశామని" చెప్పి ఈమె చెప్తుంది. సో, అప్పుడు ఆమె అనేసంటే, "ఓహో! మీ గురువుగారికి అది చేశారా? మీరు గురువుగారి దగ్గర మంచి పేరు తెచ్చుకున్నారు. మేము కూడా అవి చేస్తామని" చెప్పేసి ఆమె కూడా ఆ కాకరకాయకి సంబంధించిన కర్రీస్ అవి వెరైటీస్ చేయడం జరుగుతుంది. అలాగా రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు ఇలా రోజు ఈ ఉపన్యాసం గురించిన ప్రతి చోట ఒకరి నుంచి ఒకరు ఇలాగే ఫోన్ చేసుకొని మాట్లాడుకొని రోజు కాకరకాయ కర్రీ పెడుతూ ఉంటే ఆయన ఎక్కడ ఏమనకుండా రోజు కొద్ది కొద్దిగా తిని అడ్జస్ట్ అవుతూ ఉంటారు. అలా చివరికి ఒక 4, 5 రోజులు అలా వచ్చేసరికి చివరికి ఏంటంటే ఆయనకు కాకరకాయ కర్రీ అంటే ఎంతో ఇష్టమవుతుంది. సో, ఇక్కడ ఏమైందంటే మొట్టమొదటిగా కాకరకాయ కర్రీ ఫస్ట్ తిన్నప్పుడు చాలా చేదుగానే ఉంటుంది. కానీ రోజు కొద్ది కొద్దిగా తింటూ ఉంటే ఏమవుతుందంటే అది మనకు ఎంతో ఇష్టమై పోతుంది. సో, అలాగా ఇక్కడ దీని నుంచి మనం ఈ స్టోరీ నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే ధ్యానం మొట్టమొదటిసారి చేసినప్పుడు ఎవరికైనా కష్టంగానే ఉంటుంది. ఇంకా ఓకే చెప్పట్లేదేంటి? ఇంకా టైం అవ్వలేదా? అని మన లోపల అనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ టైమ్ మొదట్లో ధ్యానం కూర్చున్నప్పుడు, అయ్యో! ఇంకా ఓకే చెప్పలేదు. ఇంకా టైం అవ్వలేదని లోపల అనిపిస్తుంది. అంటే మనసు బాగా పనిచేస్తూ ఉంటుంది. ఎక్కువ ఆలోచనలుంటాయి. కూర్చోబుద్ధి కాదు. మనసు ఎప్పుడెప్పుడు లేద్దామని అంటూ ఉంటుంది. కాబట్టి సో, అట్లా ధ్యానం మొదట్లో కూర్చున్నప్పుడు కష్టంగానే ఉంటుంది. కానీ రోజు చేస్తూ చేస్తూ పోతుంటే ఇష్టమైపోతుంది. ఎప్పుడైతే దాని యొక్క టేస్ట్ తెలిసిందో, దాని యొక్క రుచిని మనం అనుభవిస్తామో, కాకరకాయ కర్రీ మొదట చేదుగా ఉన్నా, దాని టేస్ట్ అర్థమైనప్పుడు, దాని రుచి అర్థమైనప్పుడు, దాన్ని ఎంతో ఇష్టంగా ఆయన ఎలాగైతే తిన్నాడో, అలా మనం ధ్యానం మొదట ఎంతో కష్టమైనా కానీ, రోజు ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ పోతుంటే, ఈ ధ్యానం యొక్క టేస్ట్, రుచి అనేది మనకు తెలిస్తే, ధ్యానం మానమన్నా మానము. అంత బాగా పట్టుకుంటాం. మొదటిసారి ఏం చేశారంటే మొదట మనం ధ్యానం నేర్పించి, ఆ ధ్యానం మనం పట్టుకునేంత వరకు మన వెనకాల పడుతూ ఉంటారు గురువులు. మనం ఆ ధ్యానాన్ని పట్టుకునేంత వరకు ఆ గురువు మనకు మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉంటారు. ధ్యానం యొక్క గొప్పతనం, ధ్యానం యొక్క విశిష్టత, ధ్యానం వల్ల కలిగే లాభాలు, ఈ విషయాలు. అవి తెలుసుకుంటేనే మనకు దాని పట్ల ఆసక్తి కలుగుతుంది. అది చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం. దాని యొక్క విశిష్టత, గొప్పతనం, లాభాలు, ఉపయోగాలు. సో, మొదట ప్రతిసారి మన వెనకాల పడతారు. కానీ ఎప్పుడైతే మనం ధ్యానం చేసి దాని యొక్క రుచి మనం పొందామో, అనుభవం పొందామో, ఆ తర్వాత మనం ధ్యానాన్ని వదలమన్నా వదలం. అంత బాగా పట్టుకుంటామని. సో, దానికి ఏం కావాలంటే మనకు అభ్యాసం, ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏదైనా గాని ప్రాక్టీస్ చేయాల్సిందే. ఏ విద్య అయినా గాని అభ్యాసం లేకపోతే దేంట్లో మనం పర్ఫెక్ట్ కాలేము. అందుకే ప్రాక్టీస్ ఆఫ్ మెడిటేషన్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటే ధ్యానాభ్యాసం అనేది మనిషిని మనను పర్ఫెక్ట్‌గా తయారు చేస్తుంది. ధ్యానాభ్యాసం అనేది ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా అవసరం. క్రమక్రమంగా రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే మనకు ధ్యానం బాగా కుదురుతుంది. ధ్యానం బాగా చేయగలుగుతాం. సో, అభ్యాసం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇలా మనకు ధ్యానానికి కావాల్సిన విషయాలు ఏంటంటే మొట్టమొదటిది శ్రద్ధ, రెండోది మొట్టమొదటిది నమ్మకం, రెండోది శ్రద్ధ, మూడోది అభ్యాసము. అలాగే ఇంకా ఇంకా ఏం కావాలంటే మనకు నాలుగోది ఉత్సాహం. ధ్యానం చేయడానికి మనకి ఏం కావాలి అంటే ఉత్సాహం అనేది చాలా ఇంపార్టెంట్. సో,
ఉత్సాహం. ఇక్కడ మనం ఏ పని చేసినా కానీ ఉత్సాహంగా చేస్తే ఆ పనిలో అలసట అనేది మనకు అనిపించదు. మనం చేసే పనిని ఎంతో ఉత్సాహంతో చేస్తే ఆ పని మనకు అలసట అనిపించదు. ఇష్టం లేకుండా, బలవంతంగా, ఓపిక లేకుండా చేసినట్లయితే ఆ పని మనం సరిగ్గా చేయలేము. చేయడానికి కూడా ఇష్టం ఉండదు. సో, కాబట్టి ఆధ్యాత్మికంలో ప్రాపంచిక పనులే కాదు, ఆధ్యాత్మికంగా సాధన అయినా సరే ఎంతో ఉత్సాహం చేయాలి. ధ్యానం చేయడానికి ఎంతో ఉత్సాహం చూపించాలి. ధ్యానం క్లాస్ వినాలన్నా గాని మన లోపల ఎంతో ఉత్సాహం ఉండాలి. ధ్యానం చెప్పడానికి కూడా గాని మన లోపల ఉత్సాహం ఉండాలి. ఉంటేనే దాన్ని ఎంతో బాగా వినగలుగుతాం. అప్పుడు మనకి ఎంతో బాగా అర్థమవుతుంది కూడా. ఆ ఉత్సాహం ఉంటేనే. అంటారేంటంటే, ఏడుస్తూ చేయడం కన్నా చేయకపోవడమే మంచిదని అంటారు పెద్దలు. ఒక పనిని ఏదైనా గాని ఏడుస్తూ చేయడం కన్నా చేయకపోవడమే మంచిది గదా! అని అంటారు. సో, మనం చేయాలనుకుంటే ఎంతో ఉత్సాహంతో హాయిగా, హ్యాపీగా చేయాలి. ఇష్టం లేకపోతే చేయడం మానేయాలి కార్యం. అలా చెప్తారు. సార్ ఒక సందర్భంలో అంటుంటారు కొన్ని సందర్భాలు రేర్‌గా. ఏంటంటే, ఇష్టం లేకపోతే ధ్యానం కూడా చేయొద్దు అని అంటుంటారు కొన్ని సందర్భాల్లో. కానీ ఎంత కష్టమైనా సరే మనం ధ్యానం అనేది మనం చేయాలి. కుదిరినా, కుదరకపోయినా, కష్టం అనిపించినా నిరుత్సాహపడకుండా కళ్ళు 2 మూసుకొని కూర్చొని అభ్యాసం ప్రాక్టీస్ చేస్తూ, చేస్తూ ఉండాలి. ఖచ్చితంగా మనం అలా చేస్తూ పోతుంటే మన లోపల ఆ ఉత్సాహం అనేది ఉంటే ఖచ్చితంగా అద్భుతంగా మనకు ధ్యానం అనేది కుదురుతుంది. సో, అలా ఏ పనైనా సరే మనం ఎంతో ఉత్సాహంతో చేస్తుంటే ఆ పని తొందరగా అవుతుంది. తొందరగా అయిపోతుంది. అప్పుడే అయిపోయిందనే ఫీలింగ్ కూడా మనకు కలుగుతుంది. టైం అనేది మనకు తెలియదు. సో, కాబట్టి ఉత్సాహం కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి 4 మనకు ధ్యానానికి కావాల్సినటువంటి ముఖ్యమైన అంశాలు, విషయాలు మనం గుర్తుంచుకోవాల్సినవి, తెలుసుకోవాల్సినవి ముఖ్యంగా ఇవి కావాలి. ధ్యానానికి కావాల్సిందేంటంటే ఫస్ట్ సార్ చెప్పినట్టే ఒక శ్వాస ఒకటుంటే చాలు. శ్వాసలో ప్రతి ఒక్కరు ఎవరైనా ధ్యానం చేయొచ్చని అంటారు. కానీ శ్వాస ఉండడం అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయడం అని. ఈ 4 విషయాలు మనం ఈరోజు తెలుసుకున్నాం. ఏంటంటే ధ్యానానికి కావాల్సింది మొట్టమొదటిది నమ్మకం, రెండోది శ్రద్ధ, మూడోది అభ్యాసం, నాలుగోది ఉత్సాహం. ఈ 4 వల్ల మనం ఈ 4 ఉంటేనే మనం ధ్యానం బాగా చేయగలుగుతాం. సాధన బాగా కుదురుతుంది. ఆత్మజ్ఞానం మనం సంపాదించుకోగలుగుతాం వీటి వల్ల. సో, ఇవి ఈరోజు మనం తెలుసుకునే విషయాలు. మరి వీటికి సంబంధించి ఏదైనా పాయింట్ అర్థం కాకపోయినా, ఇంకా ఏమైనా ధ్యానానికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా వీటి గురించి ఎవరైనా అడగాలనుకుంటే మీరు హ్యాండ్ రైజ్ చేస్తే మిమ్మల్ని అన్‌మ్యూట్ చేస్తాం. మీరు మాట్లాడొచ్చు. అంతకుముందు ఒక్క 2 నిమిషాలు ధ్యానం చేద్దాం. ఒక 2 మినిట్స్ మనకు టైం చాలా తక్కువగా ఉంది. ఒక 2 మినిట్స్ అలాగే కూర్చుందాం. హాయిగా కూర్చొని. ఎందుకంటే ధ్యానంతో ప్రారంభించి ధ్యానంతో ముగించుకుంటాం కాబట్టి ఒక 2 నిమిషాలు హాయిగా కూర్చొని శ్వాస మీద ధ్యాస. ఓన్లీ 2 మినిట్స్.